అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒక మృత్యు భవనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక స్కూల్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. సో స్కూల్ బిల్డింగ్ కుప్పకూలిందంటే దాని కింద ఎంతమంది విద్యార్థులు చిక్కుని ఉంటారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఆ సమయంలో 65 మంది స్కూల్ స్టూడెంట్స్ ఆ శిథిలాల కింద చిక్కుకున్నారని చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 99 మందిని ఇప్పటికే రక్షించారు సిబ్బంది. శిథిలాల కింద ఉన్న వారి కోసం ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు, నీళ్ళు సరఫరా చేస్తున్నారు. ప్రమాదం జరిగింది ఒక ఇస్లామిక్ పాఠశాలలో. సో అందరూ అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనలు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక్కసారిగా స్కూల్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. శిథిలాల కింద ఉన్న వాళ్ళంతా కూడా స్టూడెంట్సే. అక్కడ మొత్తం 12 నుంచి 17 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరూ కూడా ఆ లోపల ఉన్నారు. ప్రార్థనలు చేసేటువంటి సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. సో మనం చూడొచ్చు, అక్కడ విజువల్స్ చూస్తున్నాం. మొత్తం భవనం కుప్పకూలినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అది ఇస్లామిక్ పాఠశాలకు సంబంధించి. సో దాంట్లో కొంత ప్రార్థనలు అవి జరుగుతుంటాయి, వాళ్ళ మతపరమైనవి. సో దానికోసమని అందరూ అక్కడికి వెళ్ళారు. ఇండోనేషియాలో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా స్కూల్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. దాదాపుగా ఇప్పటికైతే 65 మంది ఇంకా దాని కింద ఉన్నారు. ఆల్రెడీ 99 మందిని రెస్క్యూ చేశారు. అంటే దాదాపుగా 165-170 మంది దాకా అక్కడ స్టూడెంట్స్ లోపల శిథిలాల కింద ఉంటే వాళ్ళల్లో ఒక 99 మందిని వాళ్ళు రెస్క్యూ చేశారు. ఇంకా 65 మంది స్టూడెంట్స్ శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అది మొత్తం శిథిలాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక 3-4 ఫ్లోర్స్ బిల్డింగ్ అయి ఉంటుంది మేబీ. సో మనకు విజువల్స్లో చూస్తే అది అర్థమవుతుంది. ఒక 3-4 ఫ్లోర్స్ బిల్డింగ్ అయి ఉంటుంది. అది మొత్తం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ శిథిలాలన్నీ కూడా క్లియర్ చేయాలి, తొలగించాలంటే చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు, మొత్తం బిల్డింగ్ కుప్పకూలినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. పైన టాప్లో కొన్ని రేకులు, అంటే సిమెంట్ రేకులకు సంబంధించిన సిమెంట్ రేకుల్లాగా కొన్ని ఉన్నాయి. ఇక తర్వాత అంతా బిల్డింగ్కు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇటుక పిల్లలు, సిమెంట్ పిల్లలు, సలాక్ అవంతా కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే దేనికి ప్రమాదం జరిగింది, ఎందుకు జరిగింది అంటే అక్కడ కొంత ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బిల్డింగ్ని కొంత ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల కొంచెం తవ్వకాలు జరపడం కావచ్చు, లేకపోతే ఏదైనా మిషనరీ యూజ్ చేయడం వల్ల కావచ్చు. కొంత అక్కడ భూమి దెబ్బతిని ఉంటుంది వాటి దాటికి. సో అక్కడ మిషనరీస్ అవన్నీ వర్క్ చేస్తుంటాయి కాబట్టి ఒక బిల్డింగ్ మళ్ళీ దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఎక్స్టెన్షన్ జరుగుతున్నప్పుడు కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు కొంత భూమి దెబ్బతిని ఉంటుందా, లేకపోతే భూమి పొరల్లో ఏమన్నా అక్కడ మార్పులు సంభవించాయా తెలియదు. కానీ మొత్తానికైతే అక్కడ ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఇండోనేషియాలో ఇస్లామిక్ పాఠశాలకు సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ మొత్తం దారుణంగా కుప్పకూలిపోయింది. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. సో ఇక్కడ భూమి మీద ఎక్కడ ఏ దేశంలో ఎక్కడున్నా కూడా ఎమోషన్స్ అనేవి ఒక్కలాగే ఉంటాయి. అది ఇక్కడ జరిగినా, ఇంకో చోట జరిగినా, ఇంకొక చోట జరిగినా, ఎక్కడైనా కూడా హ్యూమన్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ఒక భావోద్వేగం ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ రోధిస్తున్నారు. మనం చూడొచ్చు, చాలా తీవ్రంగా అక్కడ రోధిస్తున్నారు లోపల వాళ్ళ పిల్లలు చిక్కుకొని ఉండడంతో. సో చాలామంది బిల్డింగ్ కాబట్టి కొంత అంటే జనరల్గా కొంత గ్యాప్స్ ఉండే అవకాశం ఉంటుంది. శిథిలాలు మొత్తం కుప్పకూలినప్పటికీ కూడా దాదాపుగా సరే తీవ్ర గాయాలు అయ్యుంటాయి. ఒకటి లేదు ఒకదానిపైన ఒకటి ఇట్లా కొంత ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు లోపల చిక్కుకున్న వాళ్ళు కొంచెం క్షేమంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కొంత తీవ్రంగా గాయాలైనప్పటికీ కూడా. సో వాటర్ పంపిస్తున్నారు లోపలికి, తర్వాత ఆక్సిజన్ కూడా పంపిస్తూ ఉన్నారు లోపలికి. సో దీంతో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ కావాలి అంటే అదంతా శిథిలాలు తొలగించాల్సి ఉంటుంది కాబట్టి చాలా సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. మనం విజువల్స్ చూస్తున్నాం.
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక స్కూల్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. మొత్తం ఒక ఇస్లామిక్ స్కూల్ అది. దాంట్లో ప్రార్థనలు ఉంటాయి, తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఎలాగ ఉంటుంది. సో అటువంటి స్కూల్ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడ ఆ బిల్డింగ్ చుట్టూ కొంత ఎక్స్టెన్షన్ వర్క్ చేస్తున్నారంట. ఎక్స్టెన్షన్ వర్క్ చేసినప్పుడు కొంత మిషనరీ ఉపయోగించాల్సి ఉంటుంది. కొంత భూమి లోపల పొరలలో ఏమైనా మార్పులు వచ్చాయా, మరి ఎందుకు ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలింది అనేది అది ఇంకా పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ శిథిలాల కింద ఇప్పటికీ చాలామంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల పేరెంట్స్ అక్కడ వచ్చి రోధిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఆ బిల్డింగ్ కూలిపోయిన తర్వాత లోపలికి కెమెరా మనం చూడొచ్చు. ఇప్పుడు రైట్ సైడ్ బాక్స్లో ఉంటుంది, నా పక్కన బాక్స్లో మీరు చూడొచ్చు. అక్కడ బిల్డింగ్ కుప్పకూలిపోయిన తర్వాత లోపలికి ఎక్కడైతే కొంచెం స్పేసెస్ కొన్ని ఖాళీలు ఉంటాయో దాని నుంచి మనకు ఒక కెమెరా నుంచి విజువల్ మనం చూస్తున్నాం. ఒక డెడ్ బాడీ లోపల ఉన్నటువంటి ఒక విజువల్ మనం చూడొచ్చు. అదే ఎందుకంటే ఒక బిల్డింగ్ కూలినప్పుడు ఒక్కసారిగా మొత్తం ఒకే దగ్గర ఒక కాకుండా కొంచెం గ్యాప్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక 3-4 ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది కాబట్టి జనరల్గా కొంచెం గ్యాప్స్ ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సరే, కొంతమంది దాంట్లో తీవ్ర గాయాల పాలై మృత్యువాత పడి ఉంటారు. కొందరు తీవ్ర గాయాలతో సహాయం కోసం లోపల ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది క్షేమంగానే ఉండి ఉంటారు. కాబట్టి ఇక్కడ లోపలికి అయితే అవసరమైనటువంటి గాలి పంపిస్తున్నారు, ఆక్సిజన్ పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆక్సిజన్ పంపిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ 3 బాక్స్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో మొత్తం బిల్డింగ్ శిథిలాలు మనం చూస్తున్నాం. తర్వాత కింద వాళ్ళ పిల్లల కోసం రోధిస్తున్నారు. ఎక్కడైనా కూడా ఆ ఎమోషన్స్ ఒకేలాగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య కుటుంబ భావోద్వేగాలు ఎక్కడైనా ఉంటాయి. కాబట్టి సో ఆ ఎమోషన్ అక్కడ మనకు కనిపిస్తుంది. వాళ్ళ పిల్లలు లోపల చిక్కుకోవడంతో అందరూ తీవ్రంగా రోధిస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. మరోపక్క ఆ శిథిలాల కింద ఒక డెడ్ బాడీ కూడా కనిపిస్తుంది. అంటే ఆ శిథిలాల గ్యాప్లోంచి ఒక కెమెరా పంపించి తీసినటువంటి విజువల్ అది. సో ఆ విజువల్లో మనకు కనిపిస్తుంది ఒక డెడ్ బాడీ. మనకు బ్లర్ చేసాం, యాక్చువల్లీ బ్లర్ చేసాం. యాజ్ ఇట్ ఈజ్గా టీవీ స్క్రీన్ పైన విజువల్ చూపించకూడదు అనేటువంటి కండిషన్ ఉంది కాబట్టి సో అది మనం చూడొచ్చు. అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ బ్లర్గా కనిపిస్తుంది. అది ఒక డెడ్ బాడీ. అంటే లోపల స్కూల్ బిల్డింగ్ కుప్పకూలినటువంటి దాంట్లో లోపల ఆ శిథిలాల కింద ఉన్నటువంటి డెడ్ బాడీ అది. సో ఇట్లా చాలామంది, దాదాపుగా ఒక 60-70 మంది ఇంకా అందులో చిక్కుకొని ఉన్నారు అని భావిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ మరంతా బిల్డింగ్ శిథిలాలన్నీ కూడా తొలగించాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఒకే ఒక్క మృతదేహాన్ని వెలికి తీసినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే అక్కడ ఎందుకు మరి స్కూల్ బిల్డింగ్ కూలడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ ఆ స్కూల్ బిల్డింగ్కి సంబంధించి కొంత ఎక్స్టెన్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. ఎక్స్టెన్షన్ వర్క్స్ జరుగుతున్నాయంటే కొంత సహజంగా పక్కన వేరే మిషనరీ ఉపయోగించే అవకాశం ఉంటుంది. తర్వాత దాని పక్కన మళ్ళీ లోపలికి ఒక సెల్లర్ అంతా తీసే అవకాశం ఉంటుంది. అంత తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. కొంత మిషనరీ ఉపయోగించడం వల్ల కొంచెం బిల్డింగ్ ఏమైనా అదిరి ఉంటుంది, భూమి పొరల్లో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుంది. ఇట్లా రకరకాల కారణాలు అయితే ప్రాథమికంగా చెబుతూ ఉన్నారు. కానీ మరి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇండోనేషియాలో జరిగింది, ఇస్లామిక్ పాఠశాలలో జరిగింది. ఆ ఇస్లామిక్ పాఠశాలలో సహజంగా ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత కొంత ప్రార్థనలు చేస్తుంటారు. కాబట్టి ఆ ప్రార్థనలు చేసేటువంటి సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది భవనం. అంటే ఒక 3-4 ఫ్లోర్స్ బిల్డింగ్ అయ్యి ఉంటుంది. మనకు ఆ శిథిలాలు చూస్తే మనకు అర్థమవుతుంది. శిథిలాల కింద చిక్కున్న వాళ్ళంతా విద్యార్థులే. మనం చూడొచ్చు ఆ బిల్డింగ్ కూలినటువంటి శిథిలాల విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ అందరూ రోధిస్తున్నారు, వాళ్ళ పిల్లలు దాంట్లో చిక్కున్నారు. అందరూ కూడా క్షేమంగా బయటకు రావాలని వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, కోరుకుంటున్నారు. సో మనం కూడా అదే విష్ చేద్దాం, అందరైతే క్షేమంగా రావాలి. బట్ మనం చూస్తున్నటువంటి విజువల్ బట్టి చూస్తే మాత్రం చాలా తీవ్రంగా గాయాల పాలై ఉంటారు. ఎందుకంటే మనం ఉన్నప్పుడు చిన్నది ఏదన్నా ఒక బిల్డింగ్ పైనుంచి చిన్న పెచ్చు ఊడిపడి మన పైన పడితేనే మనం తట్టుకోలేం, భరించలేం. అటువంటిది మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అది ఏకంగా ప్రార్థనలు ఎవరు ఊహించలే ప్రమాదం జరుగుతుందని. అదేనా పాత బిల్డింగో లేకపోతే శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ అయితే అది వేరే విషయం. కానీ ఒక కాంక్రీట్ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆ శిథిలాలు మనం చూడొచ్చు, ఆ గోడలు కావచ్చు, దాంట్లో ఉపయోగించినటువంటి అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ బిల్డింగ్గానే కనిపిస్తుంది. స్ట్రాంగ్ బిల్డింగ్గా ఉంది కాబట్టి ఎవరు ఊహించలేదు ప్రమాదం జరుగుతుంది. వాళ్ళు దైవ ప్రార్థనలు, వాళ్ళకి సంబంధించినటువంటి మత ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎన్నడూ ఇటువంటి ప్రమాదం జరుగుతుంది అనేది వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఒక్కసారిగా ఆ బిల్డింగ్ కుప్పకూలిపోవడంతో చాలామంది దాంట్లో మృత్యువాత
పడే అవకాశం అయితే ప్రస్తుతానికైతే ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. మరి చాలా వరకు మృత్యువాత పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు, భావిస్తున్నారు. సో ఈ మేరకైతే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్నారు. సో ప్రాణ నష్టం అయితే జరగకూడదు, కానీ చాలా వరకు అయితే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంత పెద్ద బరువు మొత్తం ఎట్లా ఉంటుంది, ఒక టన్నుల బరువులాగా ఉంటుంది ఒక్కొక్క పిల్లర్స్ కావచ్చు. తర్వాత దాంట్లో కాంక్రీట్ బిల్డింగ్ అంటే చాలా విపరీతమైన బరువు ఉంటుంది. ఒక్కసారిగా మరి ఆ 2-3 ఫ్లోర్ల బిల్డింగ్స్లో వాళ్ళందరూ అక్కడ చిక్కున్నారు కాబట్టి వాళ్ళపైన ఆ శిథిలాలు పడితే చాలా తీవ్ర గాయాల పాలయ్యే అవకాశం ఉంది, ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కానీ ప్రాణ నష్టం అయితే పెరగకుండా తక్కువగా ప్రాణ నష్టం జరిగితే సరే కొంత నయంగా మనం చెప్పుకోవచ్చు. కానీ అక్కడ శిథిలాల తీవ్రత చూస్తుంటే చాలా వరకు దాంట్లో మృత్యువాత పడ్డారేమో అన్నటువంటి అనుమానం కూడా వస్తూ ఉంది. సరే ఈ ప్రస్తుతానికైతే ఒక్క డెడ్ బాడీ మనకు కనిపిస్తోంది. ఆ మృతదేహాన్ని అయితే వాళ్ళు వెలికి తీశారు, బయటకు తీశారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. 4th బాక్స్లో మనం చూస్తున్నాం. ఆ 4th బాక్స్లో ఆ శిథిలాల కింద కెమెరా పంపించిన తర్వాత కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ప్రాణ నష్టం అనేది తక్కువగా ఉంటే సరే ప్రమాదం జరిగినప్పటికీ కూడా మనుషులైతే ప్రాణాలతో బతుకుతారు, కానీ తీవ్ర గాయాల పాలై ఉంటారు అని చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చూస్తున్నాం. అక్కడ మొత్తం అంబులెన్స్లు అవన్నీ కూడా అక్కడికి వచ్చి ఉన్నాయి. ఎవరైనా లోపల ఆ శిథిలాల కింద క్షతగాత్రులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం కోసంగా అక్కడ అన్ని అంబులెన్స్లు కూడా అన్నీ వచ్చి ఉన్నాయి. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. సో ఇండోనేషియా స్కూల్ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలినటువంటి ఈ ప్రమాదంలో దాదాపు చాలామంది అంటే పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. దాదాపుగా 90 మందికి పైగా బయటకు వచ్చేసారు వెంటనే. కానీ ఎవరైతే కింద 1st, 2nd ఫ్లోర్స్లలో ఉంటారో వాళ్ళైతే లోపల చిక్కుబడిపోయారు. దాదాపుగా వాళ్ళు ఒక 65 మంది ఉంటారు అని చెబుతున్నారు. ఆ 65 మందిలో మరి ఎంతవరకు క్షేమంగా బయటకు వస్తారు అనేది కూడా చూడాలి. బట్ అక్కడ అందరూ వాళ్ళు రోధిస్తున్నారు వాళ్ళ పిల్లల కోసం. లోపలైతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో చిక్కుకున్నారో వాళ్ళు ఆందోళన పడుతున్నారు, కంగారు పడుతున్నారు, వాళ్ళు తీవ్రంగా ఏడుస్తూ ఉన్నారు. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. లోపలికైతే ఆక్సిజన్ అంతా కూడా పంపిస్తున్నారు. మొత్తం శిథిలాల కింద ఉంటారు కాబట్టి ఊపిరి ఆడకుండా ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ పంపిస్తే ఆ శిథిలాలు తొలగించే వరకైనా కూడా వాళ్ళ ప్రాణాలతో ఉంటారు అన్నటువంటి ఒక హోప్తో లోపలికైతే ప్రస్తుతానికి ఆక్సిజన్ పంపిస్తూ ఉన్నారు.